సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి అంత బ్రహ్మాండంగా చేస్తుందని చెప్తున్న క్రమంలో జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ అన్నిటిని ఒక ఏమంటారు దొడ్లులాగా తయారు చేసి పెట్టేశారు. డబ్బులు పెడుతున్నారు తప్ప ఉపయోగం లేదు అని చెప్తున్నారు. అంటే జయప్రకాష్ నారాయణ ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఊకదంపుడు ఉపన్యాసం. నువ్వే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి దాన్ని వదిలేసి వచ్చి నువ్వు ఒక పార్టీ పెడతావు, దానికి నువ్వే ప్రెసిడెంట్, నువ్వు ఒక్కడివే పోటీ చేస్తావు, నువ్వు మళ్ళీ నీకు ఇంకోడు దాంట్లో ప్రెసిడెంట్ అయ్యే ఫేసే ఉండదు. ఆ పార్టీ ఉన్నదా సచ్చిందా అంటే నువ్వు ఉన్నవా సచ్చిందా అనే దాన్ని బట్టే తెలుస్తుంది. అది నువ్వు ఎడ్యుకేషన్ గురించి సర్టిఫికెట్ ఇస్తున్నావు. జయప్రకాష్ నారాయణ ఒకసారి నాతో రమ్మనండి. ఆయనకు శక్తి ఉంటే, ఆయనకు ఫేస్ చేసే దమ్ము ఉంటే, నేను ఆయన ఎక్కడ ప్రభుత్వ లింక్ లేకుండా ఒక స్కూల్కి పోదాం ఆంధ్రప్రదేశ్, లేదా మా ఊళ్ళో నేను పెట్టి నడుపుతున్న స్కూల్కి పోదాం. లంబాడి పిల్లలు, గొల్లకుర్మలు, సాకల్ మంగళ పిల్లలు చదువుతారు అక్కడ. వాళ్ళు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చదువుతారో చూపెడతా నేను. వీళ్ళేమో వీళ్ళ పిల్లల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళలో, హైదరాబాద్లో లేదా ఇంకా ఫారెన్ ఓక్రిడ్జ్ స్కూళ్ళలో చదివిస్తారు ఇంగ్లీష్ మీడియంలో. అక్కడ ఇంగ్లీష్ మీడియం పెడితేనేమో అలా స్కూళ్ళు నీకు టీవీలు చూపెడుతున్నాయి, స్కూళ్ళు ఎట్లా కట్టారు. అవును, ప్రతి ఊర్లో స్కూల్ మాక్సిమం మారిపోయినాయి నాడు నేడుతో. బట్ రంగులు వేయటం కాదు కదా, పిల్లల్లో స్కిల్ లేకుండా పోతుంది అనేది ఆయన అంటే స్కిల్ ఏమైనా తెలివి ఉందా అండి ఇట్లా మాట్లాడితే? 10th క్లాస్ 9th and 10th క్లాస్కు వాళ్ళు బైజూ సిలబస్ తీసుకొచ్చి పెట్టారు ఇంటర్నేషనల్ లింకేజ్తో. దానికి అక్కడున్న BA BEd BSc BEd టీచర్లు ఆ టెక్నాలజీ హ్యాండిల్ చేయలేరని మొత్తం క్లాస్ రూములను సాఫ్ట్ బోర్డులు పెట్టారు. ఏది వైఫై ఉన్న బోర్డులు పెట్టారు, మన టీవీ లాగా నడిచేటి. తర్వాత టెక్నాలజీ అంతా ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరితో టీచ్ చేయిస్తున్నారు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ సెమిస్టర్ పిల్లల్ని ఆ సిలబస్ చెప్పడానికి డ్రా చేశారు. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, 2,50,000 మంది ఫైనల్ సెమిస్టర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పై చెప్తున్నారు. వాళ్ళకి అదే టీచింగ్కి వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తున్నారు. అది పార్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ సిలబస్. లైక్ మెడిసిన్ ఎట్లాగైతే. ఎవరన్నా ఈ ఎక్స్పెరిమెంట్ చేశారా? నువ్వు చేసావా? నువ్వు ఎన్టీ రామారావుకి సెక్రటరీగా ఉన్నావే, మేము పౌర హక్కుల నాయకులుగా ఉన్నప్పుడు. మేము పౌర హక్కులలో నేను కనబిరాను, బాలగోపాలు, ఎంటీ ఖాన్ మమ్మల్ని ఎన్టీ రామారావు పిలిచి మాట్లాడడానికి. అప్పుడేంది ఈ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. ఏది 80s ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వీళ్ళేమో ఫేక్ ఎన్కౌంటర్లలో చంపేస్తున్నారు. అది పెద్ద యుద్ధం లాగా జరుగుతుంది. ఆయనతోటి సోషలిస్ట్ లీడర్లు ఉండేవాళ్ళు, తుర్లపాటి సత్యనారాయణ, వాళ్ళు కనాభిరాన్తో మాట్లాడి ఆయనకు చర్చ ఏర్పాటు చేశారు. చేసి దీన్ని ఒక సర్దుబాటు చేయాలి, ఈ కిడ్నాపులు ఇటు పార్టీ నష్టపోతుంది, అటు వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు పెద్ద యుద్ధం లాగా ఉండే. ఈయన అప్పుడు ఆయనకు పర్సనల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ. ఆయన రెగ్యులర్ డ్యూటీ వదిలిపెట్టి ఆయన పర్సనల్ సెక్రటరీ, కాస్ట్ బేస్ కదా, వచ్చి కూర్చున్నాడు ఆడ. మేము వెయిటింగ్ రూమ్లో ఉండగా ఈయన అరవింద్ రావు, ఆయన నక్సలైట్ ఇన్ఛార్జ్ SP, ఆయన పోలీస్ ఆఫీస్ ఇంటెలిజెన్స్, వీళ్ళు ఈ చర్చ వద్దు పౌర హక్కులతో, నక్సలైట్లను స్టేట్ హ్యాండిల్ చేయాల్సిందే, అంటే చంపేసేయాలి అనేది. ఆఖరికి ఎన్టీ రామారావుతో పోయిండు, చాలాసేపు మమ్మల్ని లోపలికి పోకుండా చూసాడు. ఆఖరికి ఆయన ఈయనని పక్కకు పంపించేసాడు. నో ఐ విల్ డిస్కస్ విత్ హిమ్. ఈ టోటల్గా యాంటీ హ్యూమన్ రైట్స్ మ్యాన్ ఈయన జయప్రకాష్ నారాయణ. టోటల్ నేను పర్సనల్గా చూసిన. ఒకవేళ నిజంగానే ఏం ప్రజాస్వామ్యం మాట్లాడతా అంటే, నువ్వు పార్టీ పెడతావు, నువ్వు ఎమ్మెల్యేకి టికెట్ దొరకాలంటే నీకే దొరకాలి, కూకట్పల్లిలోనే నువ్వు పోటీ చేయాలి, గెలవాలి, నువ్వు ప్రజాస్వామ్యం మాట్లాడతావు. అంటే IAS నుంచి బయటికి రాగానే మేధావి అవుతావు. ఈనాడులో రాయగలిగితే మేధావి. ఇంకెక్కడ రాసిండు? బయట ప్రపంచంలో ఏం చేసిండు ఈయన ఇంటలెక్చువల్? ఎన్ని ఇంగ్లీష్ పుస్తకాలు రాసిండు?
డెవలప్మెంట్ ఎట్లుంటుంది, ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, ఉమ్, ఏ మోడలు. ఉమ్, ఉమ్, ఉమ్. ఏం అంబేద్కర్ అంబేద్కర్ ఒక్కోసారి పోజులు కొట్టి అంబేద్కర్ కంటే తెలివికలను యూ ఆర్ నథింగ్ బిఫోర్ ఎనీ వన్ ఆఫ్ ది ఆర్డినరీ ఇంటలెక్చువల్స్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ దిస్ మ్యాన్ ఉమ్, ఈస్ కంప్లీట్లీ బ్లేమింగ్ ది ఆంధ్ర బెస్ట్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఉమ్. నీది కాస్టిజమా, నువ్వు ఎడ్యుకేషనలిజం మాట్లాడుతున్నావు. ఆంధ్ర విధ్వంసం అయిపోతుంది, ఎన్డీఏకి మద్దతు ఇవ్వండి అని అవును, అఫీషియల్ గా ఆంధ్ర ప్రకటించారు ఆయన. విధ్వంసం అవుతుంది. ప్రకటించారు అఫీషియల్ గా. రైట్. మరి నారాయణ, శ్రీ చైతన్య, తర్వాత ఆ విద్వాను, భాష్యం, భాష్యము అందులో ఇద్దరు అన్ని టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అన్ని నారాయణ గారు భాష్యం. అన్ని స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేటైజ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు. రైట్, మొత్తం సెక్టార్ని ప్రైవేటైజ్ చేసింది ఇదే చంద్రబాబు నాయుడు దగ్గరికి 1998లో నేను కమస్కం ఒక ప్యారలల్ సెక్షన్ అన్న పెట్టించండి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అని ఒక ప్యాంప్లెట్ మేము రాసి ఉస్మానియా పిల్లల్ని తోలితే వాళ్ళు పోయి సెక్రటేరియట్లో మా అసెంబ్లీలో కలిశారు. అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, అక్కడ పోతే ఈజీగా దొరుకుతాడంటే పోయినరు వాళ్ళు. పోతే కలిసిండు, కలిసి ప్యాంప్లెట్ ఇచ్చి, సార్ మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి, మాకు తెలుగుతోటి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఉస్మానియాలో కూడా ఎక్కువ తెలుగే రాయాల్సి వచ్చేది. సో పిల్లలు ఎక్కడికి పోయినా ఏం దొరుకుతలేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎరికైనా, మా పార్టీ పేరే తెలుగుదేశం, మేము పార్టీ పేరు తెలుగుదేశం పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతాం అంటే, మా స్టూడెంట్ ఒక అతను, సార్ మీ పార్టీ పేరే తెలుగుదేశం, మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టే మరి నీ కొడుకు నువ్వు ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తున్నావు అడిగాడు. అడుగుతాను, ఈ చర్చ అంత వద్దని వెళ్ళిపోయాడు ఆయన. పిల్లల తర్వాత వచ్చి నాతో చెప్పారు, సార్ ఇట్లా అన్నాడు ముఖ్యమంత్రి, మేము ఇట్లా అన్నాము. వేరు సార్, ఆయన వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతారు, ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ క్లాసులన్నీ, మాకేమో తెలుగు మీడియము, తెలుగుదేశం సెంటిమెంట్ పెడుతున్నారు అని. ఆయన తెలంగాణ చంద్రబాబు నాయుడు చేయబట్టి, ఆయన విద్యా వ్యవస్థను ప్రైవేటైజ్ చేయబట్టి, నారాయణ, శ్రీ చైతన్య, ఈ విద్వాను, ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ ర్యాంకులు. ఎప్పుడన్నా నరసింహారావు, మీరు చాలా కాలం జర్నలిస్ట్, శ్రీ చైతన్య, నారాయణ, విద్వాను, ఈ ప్రైవేట్ స్కూళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కడన్నా మేధావి అయిందా? పబ్లిక్ ఇంటెలెక్చువల్ ఎవడన్నాడా? కన్సర్న్ టువర్డ్స్ ద సొసైటీ ఎక్కడ ఎవరికి కనపడలేదు, ఎవరు లేడు. వాళ్ళు ఏంది టెక్నికల్గా ఇంజనీరింగ్ జాబులు చేసుకొని అది, బట్ వాళ్ళ హెల్త్ చాలా దెబ్బతింటున్నదని ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి. బికాస్ స్పోర్ట్స్ లేవు, వాళ్ళకు ఒక ప్రాపర్ ఫుడ్ లేదు. మీరు అన్నట్టు అపార్ట్మెంట్స్ అన్ని 4 గంటలకు లేపి నువ్వు వాళ్ళను మగప్ చేయిస్తావు సిలబస్ అంతా. తర్వాత పేపర్ లీకేజ్లు, ఈ దందా అంతా చంద్రబాబు నాయుడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ ప్రైవేట్ కంపెనీలు పేపర్లు కొనేసుడు, కొనేసి ఎంసెట్ ఎగ్జామినేషన్లు, ఇవి ర్యాంకులు తెచ్చుడు. అసలు మొత్తం వీటిని అబాలిట్ చేస్తే ఏమవుతుంది? ఎడ్యుకేషన్కి ఏమవుతుంది? మరి జయప్రకాష్ నారాయణ అడగలేదు, నువ్వే ఉన్నావు కదా, నీ కమ్మ రాజ్యమే కదా. నేను కమ్మోళ్ళను వ్యతిరేకించట్లా. అరే, త్రిపురనేని రామస్వామి పుట్టిన కులం అది. ఎన్టీ రామారావు కూడా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. చంద్రబాబు నాయుడు, జయప్రకాష్ నారాయణ కలిసి మొత్తం వదిలేసి దాన్ని కుల కట్టుకు దాన్ని ఒకటి చేసి యాంటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కులంగా తయారు చేశారు.